హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డిజైనర్ బ్లౌజెస్ కావచ్చు, డిజైనర్ హ్యాండ్స్ కావచ్చు, వేటికైనా మనం పెటల్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. వాటిని ఏ విధంగా కుట్టుకోవాలి లేదా ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనే దానికోసం కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. దానికోసం మనం డిఫరెంట్ క్లాత్స్ ఉంటాయి కదా, ఏవైనా మ్యాచింగ్ క్లాత్స్ ఉంటాయి. అలాంటి క్లాత్స్ తీసుకొని ఇలా 2.5 ఇంచెస్ లేదా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. 4 సైడ్స్ కూడా ఒకే లెంత్ ఉండాలండి. ఇలా ఒకే లెంత్ ఉన్న తర్వాత వీటిని ఫస్ట్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం కుట్టుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదండి క్లాత్. దీన్ని మనము ఇలా ఫస్ట్ వచ్చేసి సమోసా టైప్లో ఏ విధంగా పెటల్స్ని పెట్టుకోవాలి అనేది చెప్తాను. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఇలా, ఇది ఫస్ట్ సమోసా టైప్ అంటారండి దీన్ని. ఇలా కింది వైపున స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, అదేవిధంగా ఇంకోటి. మనం వీటి సైజు ఎంత కావాలంటే అంత తగ్గించుకోవచ్చు, లేకపోతే పెంచుకోవచ్చు. వాళ్ళ బ్లౌజ్ని బట్టి ఈ లెంత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ విధంగా మనం సమోసా పెటల్స్ ఇది ఫస్ట్ టైప్ అనమాట. దీంట్లో ఇంకో టైప్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. చూడండి, ఈ క్లాత్ ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ని ఇలా మిడిల్ లేకి పట్టుకొని, అదేవిధంగా ఈ క్రాస్ని కూడా సేమ్ ఇలా మిడిల్ లేకి పట్టుకోవాలి. ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్ అనేది ఇలా మిడిల్ లేకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఉండే క్రాస్ కానీ అదేవిధంగా మిడిల్ లేకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎన్ని కలర్స్ అయినా కానీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా ఈ డిజైన్ వచ్చేసి సమోసా పెటల్స్లో వచ్చేసి ఇది సెకండ్ టైప్ అనమాట. ఇలా ఫోల్డింగ్ అనేది లోపలికి. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ ఉంది కదా, మిడిల్లో పట్టుకొని ఇది ఇలా ఫ్రంట్ కొని, అదేవిధంగా ఇలా బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇది ఇలా, ఇది 2 సైడ్స్ అనమాట. ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇటు సైడ్స్ మాత్రమే ఇలా వస్తుంది. చూడండి, మళ్ళీ ఇంకోసారి ఇలా ఫోల్డ్ చేసుకొని క్రాస్గా ఇలా మిడిల్లో పట్టుకొని ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలి క్రాస్ని.
ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఉన్న క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఇలా వస్తుంది. ఇది మూడో టైప్ అనమాట. ఈ సమోసా షేప్స్లో ఈ విధంగా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బేసిక్ ఈ 3 మోడల్స్ తీసుకున్న తర్వాత వీటిని ఇంకొక విధంగా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కొంచెం పెద్దగా షేప్ వచ్చినట్టు తీసుకొని ఇంకొంచెం చిన్నగా దాని మీద పెట్టుకొని ఇలా మనం ఇలా డిఫరెంట్ కలర్స్ ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చిన్నగా చేసుకోవాలి మనం, లేకపోతే ఇలా ఇంకొక టైప్ అని చెప్పాను కదా, అది లాస్ట్ ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకొని బ్లౌజెస్ కూడా మనం వీటిని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా 3 స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, దీనికి కలిపి ఈ 2 మూలలకి ఒక బీడ్స్ ఉంటాయి కదా, గోల్డ్ కలర్ అలాంటివి, ఇలా బీడ్స్ వేసుకోవడము, మళ్ళీ వీటికి కలిపి బీడ్స్ వేసుకోవడము, ఇలా ఇదొక ప్రాసెస్ అనమాట. అంటే ఇది డిఫరెంట్. దీంట్లోనే ఇంకొక విధంగా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా నార్మల్ సమోసా టైప్ పెట్టాలి కదా, ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, ఈ డబుల్ ఫోల్డింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని 3 టైప్స్ కాబట్టి ఇది 3 కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఇది ఒకరు ఇలా 3 కూడా డిఫరెంట్ అండి. ఈ 3ని స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఇలా కూడా ఈ పెటల్స్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. ఇవి 2 సేమ్, థర్డ్ వన్ వచ్చేసి చేంజ్ చేసుకున్నాం. అదేవిధంగా ఇవి 3 కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఉంటాయి కదండి పెటల్స్ అన్నీ ఒకే విధంగా. ఇలాంటప్పుడు చూడండి, సేమ్ 2 ఒకే పెటల్స్ అన్నమాట. ఇలా పెట్టుకొని సేమ్ పెటల్స్ని కూడా మనము స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇలా మనం డిఫరెంట్గా వీటిని జాయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా సమోసా పెటల్స్ అనేటివి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకొక టైప్ చెప్తాను. ఈ పెటల్స్లోని ఇలా క్లాత్ తీసుకొని వీటిని ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే చూడండి, ఫస్ట్ ఇలా 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలా పీస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక క్రాస్ ఇలా క్రాస్ ఉంటుంది కదా, ఈ క్రాస్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనకు మిడిల్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీటిని చూడండి, ఇలా ఈ విధంగా వస్తుందండి ఇది. ఇప్పుడు దీని మీద స్టిచ్ చేసుకోవచ్చు. దీన్ని లీఫ్ పెటల్ అంటారు, ఎందుకంటే ఇది రౌండ్ షేప్లో ఉంటుంది. రౌండ్ పెటల్ లేదా లీఫ్ పెటల్ అని కూడా అంటారు.
ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీన్ని మళ్ళీ కూడా ఇలా కిందికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది ఇది. అదేవిధంగా ఇంకో కొన్ని పెటల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మిడిల్కి వచ్చిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఉంటే లీఫ్ పెటల్స్ ఉంటాయి కదండి, వీటిని కూడా డబల్ ఫోల్డ్ అంటే ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూడండి. ఇలా దీని లోపలికి ఇలా పెట్టి పై పక్కన మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తాయి డబల్ లీఫ్స్ ఇవి. ఈ విధంగా మనం ఒకదాంట్లో ఒకటి లీఫ్ అనేది డబల్ లీఫ్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది ఇలా సేమ్ అదే మాదిరిగా డిఫరెంట్ కలర్స్, ఏ కలర్స్ మ్యాచింగ్ అనుకుంటే ఆ కలర్స్ మనము ఈ విధంగా డబల్ లీఫ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సింగిల్ లీఫ్ అనమాట. ఈ విధంగా వీటిని స్టిచ్చింగ్ చేసుకుంటాము. ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ పెటల్స్ చూపిస్తాను చూడండి. ఇది కూడా ఫోల్డింగ్ మాత్రం సేమ్ క్రాస్గానే చేసుకోవాలి. తర్వాత ఇది ఇంకో ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తుంది కదా, ఇలా సమోసా షేప్ వచ్చిన తర్వాత మనం ఇలా, ఇది సైడ్స్ మాత్రమే ఫోల్డింగ్ అనమాట. అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఇలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్, ఈ విధంగా వస్తుంది లీఫ్ అనేది. దీన్ని స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు. అదేవిధంగా ఈ క్లాత్ చేస్తుంది చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ క్రాస్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఉండేదాన్ని ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఒక డిఫరెంట్ లీఫ్ షేప్లో వస్తుందని. అదేవిధంగా వీటిలో డిఫరెంట్ కలర్స్ కూడా చేయొచ్చు. చూడండి, చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ క్రాస్ ఫోల్డ్ చేసి, అదేవిధంగా ఈ క్లాత్ను కూడా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు ఫోల్డ్ చేసుకున్న తర్వాత రెండు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి కొంచెం కిందిగానే పెట్టండి. ఇది ఇలా కిందికి పెట్టి ఫస్ట్ ఈ ఎడమ చేతి పక్క ఉండేటి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అదేవిధంగా ఇటు సైడ్ ఉన్నాయి కదండి, వీటిని కూడా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది లీఫ్ అనేది. 2 కలర్స్ మల్టీ కలర్స్ లీవ్స్ అన్నమాట ఇవి. దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎన్ని కలర్స్ అయినా కానీ చేసుకోవచ్చు. చూడండి,
ఇలా పట్టుకొని క్రాస్ లైన్, తర్వాత ఈ క్లాత్ కొని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని, ఈ రెండు ఉంటాయి కదండి, ఇవి ఓపెన్స్ అనేవి, ఇలా అవి ఒకే సైడ్కి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి, అదేవిధంగా ఇటు సైడ్ కానీ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మల్టీ కలర్స్ అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పెటల్స్ అనేటివి బ్లౌజెస్కి చాలా అందంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా మనం మల్టీ కలర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమోసా పెటల్స్ లేదా రౌండ్ లీఫ్ పెటల్స్ అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.